హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దాక్షస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి డిఐవై వీడియో అయితే చూసేద్దాము. ఈరోజు అయితే మనము తాంబూలంలో పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే ప్లాస్టిక్ వాడుతూ ఉంటాం కదా, బయట నుంచి తెచ్చి అవి యూజ్ చేయకుండా ఇంట్లోనే మనం ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకొని మన చేతితో మనము చేసుకున్నామని సాటిస్ఫాక్షన్తో తాంబూలంలో అయితే అలా పెట్టి ఇవ్వచ్చు. అలాగే ప్లాస్టిక్ యూజ్ చేయకుండా అయితే చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన డిఐవై వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో డిఐవై వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వచ్చేస్తుంది. వీడియోలోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ అయితే ఇలా ఒక A4 షీట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ని అయితే ఇలా 4 ఈక్వల్ పార్ట్స్గా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని దాన్ని ఒక పార్ట్ని అయితే ఇలా 2గా డివైడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఇలా ఎడ్జెస్ అయితే మంచిగా కనిపించకుండా నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లయితే ఎడ్జెస్ని క్లోజ్ చేసి చిన్నగా అయితే మనం మర్చుకొని వాటిని ఫెవికాల్ కానీ లేదంటే మన ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా 4 సైడ్స్ చిన్నగా అయితే మర్చుకోవాలి. ఇలా 3 సైడ్స్ని అయితే క్లోజ్ చేసేసుకొని 1 సైడ్ మాత్రం మనము క్లోజ్ చేసుకోకూడదు. ఇలా చిన్నగా ప్యాకెట్లా అయితే వచ్చింది కదా, ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనము ఇలా అయితే గ్లూ హెల్ప్తో అయితే మనము 3 సైడ్స్ అయితే క్లోజ్ చేసుకోవాలి. 1 సైడ్ అయితే మనము ఓపెన్గా అయితే పెట్టుకోవాలి పసుపు కుంకుమ వేయడానికైతే. చూడండి, ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇలా అయితే ఎడ్జెస్ని అయితే మనము క్లోజ్ చేసేసుకోవాలన్నమాట గ్లూ హెల్ప్తో. ఇలా 1 సైడ్ ఓపెన్ పెట్టామంటే ఇలా అయితే రెడీ అవుతుంది. దీంట్లో మనము పసుపు కుంకుమ వేయడానికైతే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ చిన్నగా అయితే ఇలా నా దగ్గర అయితే పెయింట్ ఉంది. సో పెయింట్తో అయితే ఇలా పసుపు కుంకుమ ఇలా ప్యాకెట్లో మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఇలా చిన్నగా అయితే వేస్తున్నాను. ఒకవేళ మన దగ్గర పెయింట్ ఏం లేకుంటే మీ దగ్గర స్కెచెస్ ఉంటాయి కదా, అలా రెడ్ కలర్ స్కెచ్, ఎల్లో కలర్ స్కెచ్తో అయితే ఇలా ఆ ప్యాకెట్ మీద అయితే వేసామంటే చూడడానికి అందంగా ఉంటుంది. అలాగే కన్ఫ్యూజన్ లేకుండా ప్యాకెట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అంటే 2 పసుపు 2 కుంకుమ ఇచ్చేయకుండా ఒక పసుపు ఒక కుంకుమ అయితే కరెక్ట్గా పెట్టచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు అయితే. ఇలా దీనిపైన అయితే పసుపు కుంకుమ అని కూడా రాసుకున్నాను నేను. అలా రాసుకోకపోయినా పర్లేదు, అక్కడైతే ఉంటుంది కదా పెయింట్ కానీ స్కెచ్ కానీ బాగుంటుంది. కానీ నాకు ఎందుకో రాయాలి అనిపించింది, కొంచెము బాగుంటుంది కదా అనేసి రాశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ కొంచెం సింపుల్గా ఉంది కదా కింద అయితే, దానికని నాకు కొంచెం ఒక ఫ్లవర్ డిజైన్ వేయాలనిపించింది అనమాట. అంటే పసుపు కుంకుమ ఫ్లవర్ ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే చిన్నగా ఫ్లవర్ అయితే డ్రా చేస్తున్నాను. లోటస్ ఫ్లవర్ అయితే అక్కడున్న ప్లేస్ని ఫిల్ చేస్తూ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. నాకైతే భలే నచ్చింది అనమాట. ఇలా టైం ఉంటే ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. ఆ ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉంటుంది కాబట్టి మనకు కూడా కొంచెం బాగుంటుంది అనమాట. ప్లాస్టిక్ యూజ్ చేయలేదనే ఇదిలో ఉంటుంది అనమాట. అలాగే మనకు కొంచెము చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటుంది, మన చేతితో మనం చేసాము అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళు కూడా బాగుంది అనేసి హ్యాపీగా అయితే ఉంటుంది. అది పడేయకుండా అయితే బయట కొనే ఇచ్చేటివి అయితే ప్యాకెట్లు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కదా, అలా పడేయకుండా ఇవి చూసినప్పుడు అందంగా ఉన్నాయి కదా అని అలా వాళ్ళు చూసుకుంటూ గుర్తుగా కూడా ఉంటుంది. అది కొంచెము సింపుల్గా ఉంది అనిపించింది. అప్పుడు నేను ఏం చేశానంటే చిన్న క్యారీ బ్యాగ్లా అయితే మనము బ్యాగ్ ఉంటుంది కదా, దాని షేప్ రావడానికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మనము గ్యాప్ ఇచ్చాము కదా, ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఇలా చిన్నగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుంటే ఇట్లా క్యారీ బ్యాగ్ లాగా అయితే రెడీ అయింది. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అలాగే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ పసుపు కుంకుమ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి కూడా చిన్నగా అయితే కట్ చేశాను. చిన్న క్యూట్గా అయితే భలే ఉంది బ్యాగ్ అయితే. వాటికి కూడా ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ చేసుకున్న ప్యాకెట్స్ అన్నిటికైతే ఫస్టే ఇలా హోల్ చేసేసుకొని తర్వాత అయితే కుంకుమ పసుపు అని రాసుకొని పెయింట్ అయితే వేసుకున్నాను. భలే క్యూట్గా అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. ఇలా అయితే ఇలా ముగ్గు డిజైన్ కూడా వేసుకున్నాను అనమాట. ఇలా మనకు నచ్చిన ఫ్లవర్ డిజైన్ మనకు వచ్చినట్టు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా ఎగ్జాంపుల్గా అయితే ఒక 3 టైప్స్ అయితే రెడీ చేశాను. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా పళ్ళెంలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈజీగా పసుపు కుంకుమ ప్యాకెట్స్ని అయితే పెట్టి ఇచ్చేయచ్చు. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మన చేతులతో మనం చేసి ఇలా అమ్మవారికి సమర్పించిన అలాగే తాంబూలం ఇచ్చిన మనకు బాగా చాలా హ్యాపీగా ఉంటుంది. తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీరేమంటారో తప్పకుండా కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్.